నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు జన్మదిన సందర్భంగా అమరావతి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుస్సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కింజరపు కుటుంబం అచ్చెన్నాయుడు సేవలు ఎనలేనివని అన్నారు. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. కష్టకాలంలో టీడీపీ వెన్నుదన్నుగా ఉంటూ టీడీపీ పార్టీ విజయంలో ఎనలేని కృషి చేసి కింజరపు కుటుంబం చెరగని ముద్ర వేసుకుందన్నారు. గత 5 సంవత్సరాల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ 2024 ఎన్నికల్లో మహోన్నత విజయాన్ని కట్టబెట్టి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా శాసనసభ స్థానాలను కైవసం చేసుకోవడంలో అచ్చెన్నాయుడు పాత్ర ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు తదితరులు ఉన్నారు. జిల్లా వేగవంతమైన అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో ఆయన జిల్లాలో అమలు చేయబోయే అభివృద్ధి చర్యలను వివరిస్తూ మౌలిక వసతులు, విస్తరణ, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, సంక్షేమ రంగాల్లో వినూత్న మార్గదర్శకాలను ప్రతిపాదించారు. కలెక్టర్ రూపొందించిన 2025-26 జిల్లా అభివృద్ధి ప్రణాళిక మేరకు వ్యవసాయం, పశుపోషణ, హార్టికల్చర్, మత్స్య రంగాలతో పాటు ఖనిజ త్రవ్వకం, విద్యుత్, రవాణా, బ్యాంకింగ్, సేవా రంగాల్లో సమగ్ర ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 10,000 హెక్టార్లలో పంట విస్తీర్ణ, సోలార్ విద్యుత్లో 78 మెగావాట్ల అదనపు సామర్థ్యం, మత్స్య రంగంలో 10% ఉత్పత్తి పెరుగుదల, గ్రామీణ నగర అభివృద్ధి కోసం ఇళ్ల నిర్మాణం, రోడ్ల పునరుద్ధరణ వంటి కీలక కార్యక్రమాలు అమలులోకి రానున్నాయి. 2024-25లో 11,606 కోట్ల వ్యవసాయ దిగుబడి 2025-26లో 13,399 కోట్లకు చేరేందుకు, ఉత్పత్తి రంగం 8,594 కోట్లకు, సేవా రంగం 23,071 కోట్లకు పెరిగేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. చిన్న రైతులకు ఆధునిక సాంకేతిక, బ్యాంకింగ్, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వేగవంతమైన అనుమతులు వంటి చర్యలు చేపడతామని కలెక్టర్ వెల్లడించారు. పర్యాటక రంగంగా శ్రీకూర్మం, అరసవల్లి దేవాలయాల అభివృద్ధి, 3 నక్షత్రాల అతిథి గృహ నిర్మాణం, 2 ఆహారోత్సవాల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని సమీక్షించారు. సమాజ రక్షణ కోసం 25 కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స పడకలు, 3,000 నిఘా దృశ్యాల పరికరాలు, 18 యంత్రవాయు వీక్షణ పరికరాలు 9 నెలల కాల వ్యవధిలో చేయడం జరిగిందన్నారు. ఈ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం నుండి 47 కోట్లతో రెవెన్యూ శాఖ కార్యాలయ నిర్మాణం, నరేగా పథకం కింద పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు 139 కోట్లు, హౌసింగ్ ఇళ్ల పునర్నిర్మాణానికి 9 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు 50 సీట్లు కేటాయించాలి. సాగునీటి కాలువల మరమ్మతుల కోసం 20 కోట్లు అవసరం. జిల్లా స్వప్నిల్ దినకర్ రూపొందించిన ప్రణాళికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందిస్తూ శ్రీకాకుళం అభివృద్ధికి ఇది ఆదర్శ ప్రణాళిక అని, దీని అమలుతో జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నానని అన్నారు. ఈ ప్రణాళికలు విజయవంతంగా అమలైతే శ్రీకాకుళం త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా మారనుంది. ఇది జిల్లా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు దారి చూపిస్తుందన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. So Srikakulam for the year 2024-25, the projected GDP stands at 42,217 crores with a target of 16.28%. We'll be reaching 49,088 crores. The district stands at 1.59 lakhs of per capita income and will be increasing it to 1.85 lakhs next year. When we do a spatial analysis of this GDP, predominantly 19 mandals are agriculture, 2 mandals are industrial, and 9 mandals are service sector oriented, and that's why it is very imperative to focus on agriculture sector, sir. Going sector wise, agriculture and allied sector, so we are expecting and targeting 10,000 hectares of area expansion in maize and pulses. For early detection of pests, we are targeting NPSS and APSS,
and 26,000 farmers would be targeted, sir. Particularly drone spraying is being targeted. 3,100 groups, the groups of farmers which are having the farms which are adjacent to each other, particularly 5 acres to 20 acres have been formed. This was because the drone operators were not willing to take up drone spraying in a small patch of land. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల సిరిసివాడ గ్రామానికి చెందిన కొవ్వాడ శ్రీరాములకి బ్రెయిన్ డయాలసిస్ చేయడంతో కంటికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,13,808 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల సిరివాడ పిహెచ్ రోడ్డు నుండి లోతుగడ్డ వయా సిరివాడ కుంటిపద్ర వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 2 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డును పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో సమస్యలు తెలుసుకొని వాటిపై పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్ల మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏ గ్రామానికి రోడ్ల ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓట్లు వేయడము మైనర్ వేయడం మోసం చేస్తే మొన్న 2 కోట్లు ఆ రోడ్ కంప్లీట్ అయిపోయింది. అది ఉందా? ఎంతవరకు అయింది ఆ రోడ్డు? తొగై గోదావరి రోడ్డు కూడా ప్రెజెంట్ అయిపోతుంది. అంటే ఏ రోడ్స్ కూడా ఆగవు. అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మీరు ఆ విషయంలో ఆలోచించాల్సిన లేదు. మీరు ఆగుతాయని అనుకుంటారు కానీ గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఇది మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం, మన కోరుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అన్ని పనులు అవుతాయి. దయచేసి అందరూ కొద్ది సమయం ఇస్తే. ఇంకో విషయం, ఎవరో వచ్చి ఏదో మాయ మాట చెప్పి మిమ్మల్ని అందరినీ కొద్ది మోసం అయితే చేస్తున్నారు. ఎలా అంటే అప్పుడు అదైపోయింది, ఇప్పుడు ఇదైపోయింది అనుకోండి. ఒక్క విషయం అమ్మా, 100 అవసరం లేదు. మనం రెండు తీసుకుందాం. రెండు అందరూ తెలియాలి. 2 విషయాలు తీసుకుందాం. మొదటి పెన్షన్. గత ప్రభుత్వం ఏం జరిగింది? 2,000 నుంచి 3,000 చేయడానికి ఎన్నా కాలం పట్టింది? 5 సంవత్సరాల కాలం పట్టింది. ఎంత పెంచారు సంవత్సరానికి? 250. అది మోసం కాదా? కానీ మన ప్రభుత్వం వచ్చి ఏమైంది? ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 3,000 నుంచి 4,000 చేస్తూ మీకు ఏరేస్తారు. ఎలక్షన్ టైంలో ఇబ్బంది పడకూడదు, పేదవాళ్ళు ఎవరు, వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకూడదని 7,000 ఏరేస్తాం మీకు ఇవ్వడం అనేది జరిగింది. అంతే కదా? ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఒకటే పరిమాణిస్తుంది. గత ప్రభుత్వం మన ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు ఇచ్చిందా? సంవత్సరం వరకు తిప్పింది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు రైతుల కష్టాలు చూడకూడదని, రైతులు బాధపడుతున్నారని, వాళ్ళు ఆనందంగా ఉండాలని 1,550 కోట్లు రైతుల అకౌంట్లో మొదలైతే. అంటే ఆ ప్రభుత్వం తినేసిన డబ్బులు. కానీ మన ప్రభుత్వంలో వచ్చిన డబ్బులు 48 గంటల్లో మీ అకౌంట్లో ప్రతి ఒక్కరి అకౌంట్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సీనియర్ అడ్వకేట్ తర్లాడ రాధాకృష్ణ అధ్యక్షతన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 12 మంది పోటీ చేస్తున్నారు. పటిష్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరుగుతోంది. మొత్తం 575 ఓట్లు ఉండగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 60% ఓట్లు పోలయ్యాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా 3 పోటీ పడుతున్నారు. కార్యదర్శి పోస్టుకు 2, ఉపాధ్యక్షుని పోస్టుకు 2, సహాయ కార్యదర్శి పోస్టుకు 2 పోటీ పడుతున్నారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది టి రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అన్ని పోస్టులకి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, అలాగే జనరల్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్ మొదలగు పోస్టులకి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా సాఫీగా
ఆనందకరమైనటువంటి వాతావరణంలో అడ్వకేట్స్ అందరూ కూడా మిత్రుల వలె ప్రోత్సహించి ఈ ఎన్నికలు అనేవి సక్రమంగా జరుగుతున్నాయి. ఈ విధంగా సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. తరువాత 4 గంటల తర్వాత రిజల్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా బార్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. నేను 1989 నుండి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. మరి నా సహచరులు, నా జూనియర్స్, సీనియర్స్, మహిళలు అందరూ కూడా నాకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఎలక్షన్ కూడా సజావుగా జరగడానికి కూడా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 150 ఓట్స్ వరకు ఇప్పుడు పోలాయి. అందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. సాయంత్రం 4 గంటలకి కౌంటింగ్ క్లోజ్ చేస్తారు. 4 తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మా ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ కంటెస్టెంట్స్ ప్రెసిడెంట్ పోస్ట్కి 3 కంటెస్ట్ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి 2 కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే జనరల్ సెక్రటరీ పోస్ట్కి 2 కంటెస్ట్ చేస్తున్నారు. లేడీ రిప్రజెంటేటివ్కి 2 కంటెస్ట్ చేస్తున్నారు. మొత్తం 92 కంటెస్ట్ చేస్తున్నారు. సుమారుగా 685 ఎన్నో ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 150-200 ఓట్లు దగ్గరలో పోలయ్యాయి. ఇప్పటికి ఇంకా సుమారుగా 500 చిల్లర ఓట్లు పోలవలసి ఉంది. నెక్స్ట్ 4 గంటల వరకు జరుగుతుంది. 4 గంటల తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం. శామ్ పిస్టన్ పరిశ్రమలో కార్మికుల లే ఆఫ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ మార్చి 29న కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రణస్థలం మండలంలో గల శామ్ క్రగ్ పిస్టన్ ప్లాంట్ 2 పరిశ్రమలో 200 మంది కార్మికులను లే ఆఫ్ చేయకుండా యాజమాన్యాన్ని ఆదేశించాలని, బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మిక, ఉద్యోగ, రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అధ్యక్షతన గురువారం శ్రీకాకుళంలో యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శామ్ పిస్టన్ యాజమాన్యం 200 మంది కార్మికులు లే ఆఫ్ చేయడం కోసం ప్రభుత్వం అనుమతికై దరఖాస్తు చేశారని తెలిపారు. కార్మికులు ఏప్రిల్ 1వ తేదీ నుండి పనిలో నుండి తీసివేస్తారని, భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఏ విధమైన లే ఆఫ్లు చేయవద్దని యాజమాన్యం వారిని ప్రభుత్వం ఆదేశించవలసిందిగా కోరారు. వేతన ఒప్పందం ప్రకారం గత 5 సంవత్సరాలుగా బోనస్ చెల్లించడం లేదని, గత అక్టోబర్లో చెల్లించాల్సిన బోనస్ నేటికి చెల్లించలేదని తెలిపారు. యాజమాన్యం వారు 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన కార్మికులను బలవంతంగా రిటైర్మెంట్ చేస్తున్నారని, ఇప్పటి వరకు అక్రమంగా 120 మంది కార్మికులను బలవంతపు రిటైర్మెంట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇదే జీవనాధారంగా ఉన్న కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బలవంతపు రిటైర్మెంట్ నిలుపుదల చేసి అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకునేలాగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు ఇస్తామన్న హెల్త్ కార్డులు ఇవ్వలేదని, చనిపోయిన కార్మిక కుటుంబాలకు చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించలేదని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా వేతన ఒప్పందం చేయలేదని, కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా 200 మంది కార్మికులను రోడ్డున పెట్టేయడానికి యాజమాన్యం సిద్ధమైందని అన్నారు. ప్రభుత్వానికి లే ఆఫ్ కోరడానికి అవసరమైన లాభ నష్టాలకు సంబంధించినవి కానీ ఏబీసీ వంటివి ఎటువంటి రికార్డులు కూడా ఇవ్వలేదన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయడమే కాకుండా ఉన్న పరిశ్రమల్లో కార్మికుల ఉపాధి పోకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అటువంటి ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గతంలో టీఎన్టీసీతో మేనేజ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్తో సంతకాలు పెట్టించేసి 30 సంవత్సరాల సర్వీస్ పూర్తయిందనే పేరుతో ఈరోజు 48-46 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకే అకారణంగా తొలగించేయడం జరుగుతుంది. పిల్లలు చదువుకుని అలాగే ముఖ్యంగా వాళ్ళకి ఆర్థిక అవసరాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆ రకంగా తొలగించడం. మరొక వైపు కార్మికులకు సంబంధించి గత 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా ఇబ్బందులు పెట్టడం, అలాగే బోనస్ కూడా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుంది. మరొక వైపు 2025 ఫిబ్రవరిలో పనిచేసిన కాలానికి కూడా నేటికి కూడా వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం కార్మిక చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో శామ్ పిస్టన్స్ కార్మికులు ఒంటరిగా లేరు. ఈ జిల్లాలో ఉండే అన్ని ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ప్రజా సంఘాలన్నీ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు
జీడి మామిడి పంటకు కింటాకు 20,000 రూపాయలు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను కొనుగోలు చేయాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఎల్లల్పురం పంచాయతీ సచివాలయం కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ జీడి మామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కోశాధికారి బొత్స గౌరనాయుడు మాట్లాడుతూ పంట రైతుల చేతికి వచ్చిన సమయంలో జీడిపిక్కల ధర ఉన్నపలంగా తగ్గించి దళారులు వ్యాపారులు ఒకటై రైతులకు నష్టపెడుతున్నారని, కావున ప్రభుత్వమే మద్దతు ధరను క్వింటాకు 20,000 రూపాయలుగా ప్రకటించి దళారుల నుంచి రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వరి, గోధుమ, మొక్కజొన్న తదితర పంటలకు ఏ విధంగా అయితే ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేస్తుందో అదే పద్ధతిలో జీడి మామిడి పంటను కూడా ప్రభుత్వమే సేకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు ద్వారపూడి అప్పలనాయుడు, గ్రామ సర్పంచ్ ప్రతినిధి కుమార్, గ్రామ వైస్ ప్రెసిడెంట్ కోరంగి గౌరనాయుడు, నాగేశ్వరరావు, లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిఆర్పురం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి భోజనం అనంతరం ఒకేసారి 20 మంది బాలికలు వాంతులతో బాధపడుతున్న నేపథ్యంలో సచివాలయం ఏఎన్ఎం చేరుకొని చికిత్స అందించినప్పటికీ 13 మంది బాలికల పరిస్థితి విషమంతో ఉండడంతో ఈరోజు ఉదయం 108 వాహనంలో హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మందస ఎంఈఓ లక్ష్మణరావు పాఠశాలకు చేరుకొని ఫుడ్ పాయిజన్కు గల కారణాలపై ఆరా తీయగా నిన్న మధ్యాహ్నం బాలికలు తిన్న అన్నం సరిగ్గా లేకనే ఫుడ్ పాయిజన్ అయినట్లు భావిస్తున్నామని సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు మండల విద్యాశాఖాధికారి పేర్కొన్నారు. ప్రస్తుతానికి బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని, పాఠశాలలో మెడికల్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తామని హరిపురం సిసి వైద్యులు డాక్టర్ మద్ది సంపతిరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం ప్రకటించిన ఆస్తి మరియు ఖాళీ స్థలాల పన్నులలో 50% రాయితీను శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ BVVS ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో రిబేట్ రాలేదని, పెండింగ్ బకాయిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ నెలాఖరులోగా ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాలపై పన్నులు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆస్తి పన్ను రాయితీ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మహిళా సంఘాల ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు బకాయిదారుల ఇళ్లకు వెళ్లి రాయితీని వినియోగించుకొని ఈ నెలాఖరులోగా పన్నులు చెల్లించాలని కోరుతున్నట్లు కమిషనర్ చెప్పారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉండగా 40 కోట్ల రూపాయలు ఇంటి పన్నులు వసూలు చేయవలసి ఉండగా ఇంతవరకు 24 కోట్ల రూపాయలు వసూలు చేశామని చెప్పారు. ఆస్తి పన్ను వసూళ్ల కొరకు 5 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పెండింగ్ పన్నులు ఆన్లైన్ ద్వారా కానీ, సచివాలయాల్లో కానీ లేదా ప్రత్యేక కౌంటర్ల ద్వారా చెల్లించవచ్చని అన్నారు. ఎస్హెచ్జి ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 92 మంది ఆర్పీలు ఉన్నారు. ఆర్పీలు అందరితో కూడా వాళ్ళ ఎస్హెచ్జి గ్రూప్ అనేటివి కూడా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ప్రతి ఆర్పీ నుండి కూడా ఎస్హెచ్జి ఉమెన్కి ఫోన్లు చేసి దీని మీద కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మా ఆఫీసులో ఉండే కంప్యూటర్ ఆపరేటర్లు అందరినీ కూడా గత 15 రోజుల నుంచి కూడా వీళ్ళని మన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఎవరైతే హైయెస్ట్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రిబేట్ కూడా వాళ్ళందరికీ చెప్పి ఎంత రిబేట్ వల్ల ఎంత తగ్గుతుందో చెప్పి వాళ్ళతో కట్టించడం కూడా జరుగుతూ ఉంది. దీంతోపాటు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కూడా మెసేజ్లు కూడా మనం బల్క్ SMS కూడా పంపించడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్రీకాకుళం నగర ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఏదైతే ఆస్తి పన్నుపై మనకి వడ్డీ మాఫీ అనేది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి 31వ తారీఖు లోపుగా మనం ఈ ఆస్తి పన్ను మీద వడ్డీ మాఫీ ఉంటుంది కాబట్టి ఈ లోపుగా మీరు అందరూ ఆస్తి పన్ను అలాగే ఖాళీ స్థలాల పన్ను చెల్లించాలి. ముఖ్యంగా మనకి సండే, మండే కూడా హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో 29 నాటికే మనం ఈ యొక్క ఆస్తి పన్నుని చెల్లించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. దీనికి ఆన్లైన్ ద్వారా చెల్లించుకోవచ్చు. అదేవిధంగా సచివాలయాల్లో QR కోడ్ ద్వారా కూడా చెల్లించుకోవచ్చు. మన మున్సిపల్ ఆఫీసులో కూడా 3 కౌంటర్లు ఏర్పాటు చేసాం. వీటితో పాటు
ఒక 5 సచివాలయాల్లో క్యాష్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నడక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు మరియు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వినూత్న తరహాలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పీజీ గుప్తా, గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడులు అన్నారు. ఈ ఏడాది 3 ప్రాంతాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23న షిరిడీలో, జూన్ 29న తిరుపతిలో, నవంబర్ లేదా డిసెంబర్లో శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతాయి. షిరిడీలో జరిగే సమావేశం ఎంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారని గుప్తా చెప్పారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ముఖ్య ప్రతినిధుల సమావేశం జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నడక సంఘాల నాయకులంతా ముందుకు వచ్చి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుందని వారన్నారు. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధానంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అగ్రనేతలు ఉన్నారని గుప్తా చెప్పారు. స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ, నడవండి, నడిపించండి, నవ సమాజ నిర్మాణానికి తోడ్పాటు అందించండి అనే నినాదంతో నడక సంఘాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల జగ్గారావు, సుగంధం సంజీవరావు, గేదెల లక్ష్మి, ఎం మల్లిబాబు, గోలి ఉమామహేశ్వరరావు, ఎండ మోహన్ తదితరులు పాల్గొన్నారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అని లాస్ట్ ఇయర్ పెట్టారు. దానికి డీజీలు అందరూ కూడా వ్యతిరేకించారు. ఒకసారి ఎలక్ట్ డీజే అయిన తర్వాత నో కాన్ఫిడెన్స్ చేస్తే ఆయన సన్నాహాలు చేసుకుంటాడు, ఆయన ఏర్పాట్లు చేసుకుంటాడు. అప్పుడు మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఒకవేళ ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తే ఆయన పరిస్థితి, ఆయన యుగో పరిస్థితి, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అందులో ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారైన, మహిళా ప్రెసిడెంట్ గారు, డేరింగ్ అండ్ డాషింగ్ ప్రెసిడెంట్ గారైన ప్రభావతి గారు అందరినీ సమకూర్చి ఆవిడ వ్యతిరేకించడం వల్ల దాన్ని రద్దు చేయడం జరిగింది, నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇంకో విధంగా 29 అంశాలు రేపు చర్చించబోతున్నారు. అందులో ముఖ్యంగా మంత్లీ రిపోర్ట్స్ పంపించడం అనేది చాలా అత్యవసరం. దాంట్లో మంత్లీ రిపోర్ట్ లో కూడా ప్రెసిడెంట్ గారు కాలర్ వేయాలి. కాలర్ వేసి దానికి బ్యాక్ డ్రాప్ ఆ క్లబ్ తాలూకా బ్యానర్ మస్ట్ గా ఉండాలి. ఏ కార్యక్రమం అటెండ్ అయినా అది చాలా ఐపీ గారు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడో ఫోటో చేస్తున్నారు, ఎక్కడో పెట్టేస్తున్నారు. అది ఎక్కడ జరుగుతుంది, దానికి ప్రెసిడెంట్ పాల్గొంటున్నాడా లేదా, ప్రెసిడెంట్ పాల్గొంటే కాల్ వేసారా లేదా, కాల్ వేస్తేనే ఒక ఐడెంటిఫికేషన్ ప్రెసిడెంట్ అయినట్టు. కాబట్టి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే, ఏ అకేషన్ కి, ముఖ్యంగా వాకర్స్ ఫంక్షన్కి వెళ్తే కాలర్ అనేది చాలా ముఖ్య అవసరం. ప్రాచీన కళలలో నాటక కళ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం కోసం అంతర్జాతీయ రంగస్థల కళాకారుల దినోత్సవం మార్చి 27వ తేదీన జరుపబడుతుంది. ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, మానసిక ఉల్లాసం కోసం నాటకాన్ని ఆస్వాదించడం, నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం, విస్తృత స్థాయిలో నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించి వారి ద్వారా నాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో అంతర్జాతీయ రంగస్థలం కళాకారుల దినోత్సవాన్ని కళాకారులచే జరుపబడుతుంది. ఎంతోమంది కళాకారులకు జీవనోపాధి కల్పిస్తుంది రంగస్థలం. కానీ ఎంతోమంది కళాకారులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రయాణ రాయితీలు కల్పించాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారులు, 6 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నటువంటి నటులు, దర్శకులు అయినటువంటి డాక్టర్ లోకనాథం రామలింగస్వామి గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి వారి స్పందన తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లోకనాథం రామలింగస్వామి. నేను గత 1966 సంవత్సరం నుండి నాటక రంగంలో ఉన్నాను. నేను మొట్టమొదట లలితశ్రీ కళా సమితి సంస్థ ద్వారా నాటక రంగానికి పరిచయం అయ్యాను. ఆ తర్వాత మా సంస్థ తరఫున శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య అని ఏర్పాటు చేయడం జరిగింది.
దానినే నెలవారీ సాంస్కృతిక విభాగంగా 25 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి శనివారం బాపూజీ కళా మందిర్లో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తున్నాము. అయితే ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మా రంగస్థల కళాకారుల సమైక్య ముంగిటి సన్మానం అనేది చెప్పేసి మా ఇంటి దగ్గర ముంగిటి సన్మానం ఏర్పాటు చేశారు. ఈ ముంగిటి సన్మానానికి స్థానిక కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, మరి అందరూ సంస్థలు కూడా విచ్చేసి నాకు ఈరోజు సన్మానం కూడా జరిగింది. ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు కళాకారులందరికీ ముందుగా తెలియజేసుకుంటున్నాను. నేను చిన్నతనం నుండి ఈ నాటక రంగాన్ని నేను నమ్ముకున్నాను. ఒకప్పుడు నాటకాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. నాటకాలంటే కళా రంగం అంటే ఏమిటో మా కుటుంబానికి తెలియదు. మరి అటువంటి సందర్భంలో నాకు నాటకం అంటే ఇష్టం లేకపోయినా సరే అది ఎందుకో తెలియదు, కొన్ని కారణాల వల్ల, కొన్ని సందర్భం జరగటం వలన నేను ఈ నాటక రంగంలోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఈ నాటక రంగాన్ని నమ్ముకున్న తర్వాత నేను చెడిపోలేదు. ఏదైతే నేను వద్దనుకున్నానో అదే ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తూ నాకు అన్నం పెడుతుంది. ఈరోజు నాటక రంగాన్ని నమ్ముకున్న తర్వాత నేను ఈ జిల్లాలోనే కాకుండా అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాల్లో, అనేక విలేజ్ల్లోకి వెళ్ళి నేను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, ఎన్నో వందల ఉత్తమ నటి అవార్డులు తెచ్చుకొని, ఎన్నో సత్కారాలు, సన్మానాలు, అవార్డులు కూడా ఈ నాటక రంగాన్ని నమ్ముకొని నేను తీసుకోవటం జరిగింది. ఈ నాటక రంగంలోకి నేను రావటం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నమస్కారం. ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా అంతమంది కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వక కళాభివందనములు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో రంగస్థల కళాకారుల దినోత్సవం అంటూ ఒక దినాన్ని ఏర్పాటు చేసి దీనికి ఒక గుర్తింపు తీసుకొచ్చారంటే ఎంతమంది కళాకారుల యొక్క కృషి దీని వెనకాతల ఉందనేది మనం గర్వించదగ్గ విషయం. అది ఇంకోటి ఏంటంటే, కళాకారుడు అంటే పూర్వజన్మ సుకృతం అండి. కళలకి ఆరాధించడము, కళని పోషించడము, ఇవి ఉన్నంత వరకు కూడా కళాకారుడు ఎప్పుడూ కూడా చిరంజీవి. కళలు అనేవి ఎప్పుడు చిరంజీవిగా ఉన్నటువంటి కళలు, ఇవి దేవదత్తమైనటువంటి కళలు. కళాకారుడు అనేటువంటి వాడు ఈ యొక్క మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక గుర్తింపు కళాకారుడిగా రావడం అనేది చాలా ఉత్కృష్టం. ఎన్నో జీవన విధానములో ధన అపేక్ష కోసము, ధనార్జన కోసము రకరకములైనటువంటి వృత్తులను చేపట్టి వృత్తిరీత్యా ఉన్నప్పటికీ కూడా ఉపవృత్తిగా, ప్రవృత్తిగా కళని తీసుకొని దీంట్లో ఆర్జనే ప్రాధాన్యం కాదు, ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడి ఈ కళను బ్రతికించి కళాకారుడిగా ఉంటాము అన్నటువంటిది ఒక పెద్ద గర్వకారణంగా నేనైతే భావిస్తున్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.